హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడే డిఎస్సి మెగా డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం స్టేట్మెంట్స్ చెప్తా ఉంది. ఈ రోజు ఇస్తాం, రేపు ఇస్తామని చెప్పేసి, అలాగే త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అనేకసార్లు ప్రకటించారు. అయితే ఈ నెలలో మరి దీనికి సంబంధించిన కసరత్తు మొదలవుతుంది. ఇప్పటికే మొదలయ్యింది. దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా కొద్ది రోజుల్లోనే రాబోతూ ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, డిఎస్సికి సంబంధించి త్వరలోనే కొలువుల జాతర మొదలు కానుంది. ఈ వారంలోనే మెగా డిఎస్సి నోటిఫికేషను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైనట్లుగా తెలుస్తూ ఉంది. ఫ్రెండ్స్, విద్యాశాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. ఉమ్మడి జిల్లాల్లో 1278 ఖాళీలు, ఈస్ట్ గోదావరి జిల్లాలోనే 1278 ఖాళీలు ఉన్నట్టు తెలుస్తుంది. నిరుద్యోగులు వీటి కోసం ఎదురు చూస్తున్నట్లు, అలాగే ఎస్సీ వర్గీకరణతో ఈ నిలుపుదల, అలాగే రోస్టర్ పాయింట్లు వస్తే ఈ అంశాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. మనం గతంలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అనేది జరుగుతూ ఉంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. దాంతోనే అది అయిన తర్వాత ఈ రోస్టర్ పాయింట్లు ప్రకటించడం జరుగుతుంది. దాని తర్వాత నోటిఫికేషన్ ఇస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే త్వరలోనే కొలువుల జాతర మొదలు కానుందని చెప్పేసి ఈ వారంలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ వారంలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైనట్లు తెలుస్తూ ఉంది. ఈ వారంలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఇక ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ పాయింట్లు రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇది గమనించాలి మనం. ఎస్సీ వర్గీకరణ, అలాగే రోస్టర్ పాయింట్లు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో అది పూర్తయిపోతే కొత్తగా రోస్టర్ పాయింట్లు కూడా ప్రకటించాల్సి ఉంది. ఈ రోస్టర్ పాయింట్ల ప్రకారం మనకున్నటువంటి వేకెన్సీలు లేదా ఖాళీలు లేకపోతే రిజర్వేషన్ అనేది పక్కాగా ఈ రోస్టర్ పాయింట్లను బట్టి మరి ఆ యొక్క పోస్టులు కూడా కేటాయింపు అనేది నోటిఫికేషన్లో జరుగుద్ది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత వాళ్ళ యొక్క రోస్టర్ పాయింట్లు కూడా ప్రకటిస్తారు. ఆ ప్రకటించిన దాని ఆధారంగానే ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తి అవ్వాలి. తర్వాత వర్గీకరణ ఆర్డినెన్స్కు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే దీనికోసం కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదంతా మనకు తెలుసు. ఇక ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఇచ్చినటువంటి ప్రధాన హామీల్లో డిఎస్సి అనేది కూడా ఒక ప్రధాన హామీగా ఉంది. అయితే ప్రస్తుతం దీని అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇప్పటికైతే టెట్ పూర్తయింది. మీకు అందరికీ తెలుసు, నవంబర్లోనే మనకి టెట్ పూర్తయింది. టెట్ పూర్తయిన వెంటనే మనకి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని భావించారు, కానీ రాలేదు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీని మరి విస్మరించినట్లు తెలుస్తుంది. అంతకుముందు ఎన్నికల హామీలో ఏటా జాబు క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ఆ ఊసు మరిచింది గత ప్రభుత్వం. దీంతో అభ్యర్థుల నిరసన అనేది ఎక్కువగా అయిపోయింది. ఈ 5 ఏళ్ళు కూడా అభ్యర్థులు డిఎస్సి కోసం ఎదురు చూస్తూ మిగిలిపోయారు. ఇక 2024లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ 10 నెలలు అవుతున్నప్పటికీ ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. 2024లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అయితే ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 16,347కు పైగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను నిర్వహించి ఇప్పటికే ఫలితాలు ప్రకటించింది. ఈ ఫలితాలు నవంబర్లో విడుదల కావడంతో అదే నెలలో డిఎస్సి వస్తుందని చెప్పేసి అభ్యర్థులు ఆశించారు. అప్పటికే చాలామంది అభ్యర్థులు కోచింగ్ తీసుకుని డిఎస్సి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కొన్ని సాంకేతిక కారణాలు, అలాగే ఎమ్మెల్సీ కోడ్ అమలుతో పాటు అభ్యర్థుల వయసు పెంపు తదితర సమస్యలపై స్పష్టమైన నిర్ణయాలు రావాల్సి ఉన్నందున నోటిఫికేషన్ ప్రకటన వాయిదా పడుతూ వచ్చింది నవంబర్ నుంచి. మనందరూ తెలుసు, నవంబర్లోనే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అంతా భావించారు. కానీ అనుకున్న విధంగా నోటిఫికేషన్ రాలా. దాని తర్వాత ఎమ్మెల్సీ కోడ్ రావడం జరిగింది. జనవరి నుంచి ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది. ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఇంకా ఆలస్యమైంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎస్సీ వర్గీకరణ అనేది ఒక ఆటంకంగా ఉంది. అది కూడా త్వరితగతిన పూర్తయ్యి రోస్టర్ పాయింట్స్ కూడా ప్రకటిస్తే నోటిఫికేషన్కి ఆటంకాలు తొలగిపోయినట్టే. కాబట్టి నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. అప్పుడు ఆ సమస్యలన్నింటినీ సరిచేసి కోడ్ను ముగిసిన తర్వాత నోటిఫికేషన్ వెలువరిస్తారని చెప్పేసి ఆశించారు. ప్రస్తుతం నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. తాజాగా సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ అసెంబ్లీ శాసనమండలి సమావేశాల్లో మరి ఏప్రిల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ విషయాన్ని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. శాసనసభలోను అలాగే అసెంబ్లీలోనూ మరి విద్యాశాఖ మంత్రి అలాగే సీఎం గారు కూడా ప్రకటించారు. అలాగే ఆ ప్రక్రియ మొత్తం జూన్ కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేశారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఆ దిశగా అడుగులు వేస్తూ ఉండటంతో అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వర్గీకరణ పాయింట్లు, ఇది ఎస్సీ వర్గీకరణ పాయింట్లు. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు రాగానే నోటిఫికేషన్ విడుదల చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తూ ఉంది. వర్గీకరణ ఆర్డినెన్స్కు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆర్డినెన్స్ జారీ కాగానే
సాధారణ పరిపాలన శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్లు విడుదల చేస్తుంది. దానికి అనుగుణంగా పోస్టులు కేటాయించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రోస్టర్ పాయింట్లు విడుదలైన మరుసటి రోజు లేదా ఆ తర్వాత రోజే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతోంది. వర్గీకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో నోటిఫికేషన్కు మార్గం సుగమమైనట్టే. ఇక్కడ మీరు గమనించవచ్చు, చాలా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ ముగిసిపోయి ఎస్సీ వర్గీకరణ ఆమోదం అయిపోయి ఎస్సీ వర్గీకరణ మీద దానికి సంబంధించిన రోస్టర్ పాయింట్లు కూడా ప్రకటిస్తే ఆ నెక్స్ట్ రోజే మనకి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ ఎస్సీ వర్గీకరణ అనేది కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. కాబట్టి నోటిఫికేషన్ కూడా త్వరలోనే రాబోతూ ఉంది. ఇక డిఎస్సి నోటిఫికేషన్ ఇక్కడ గమనిస్తే వర్గీకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో నోటిఫికేషన్కు మార్గం సుగమైంది. ఇక ఉమ్మడి జిల్లాలు ఖాళీలు చూసినట్లయితే ఉదాహరణకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి చూస్తే 1278 ఉపాధ్యాయ ఉద్యోగాలను డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నట్లు మరి సమాచారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఓన్లీ తూర్పుగోదావరి జిల్లాలోనే 1278. ఆ విధంగా చూసుకుంటే యావరేజ్గా ప్రతి జిల్లాలో 1000 పోస్టులు పైన ఉన్నాయి. యావరేజ్గా ప్రతి జిల్లాలో 1000 పోస్టులు, కన్ఫామ్గా 1000 పోస్టులు ఉంటాయి. ఉపాధ్యాయ ఖాళీలను మరి భర్తీ చేస్తున్నట్లు సమాచారం. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఆంగ్లంలో 90 పోస్టులు, తెలుగు 70, అలాగే హిందీ 71, గణితం 55, ఫిజికల్ సైన్స్ 59, బయాలజీ 95, సోషల్ స్టడీస్ 114 పోస్టులు, అలాగే సంస్కృతం 5 పోస్టులు, వ్యాయామ విద్య 199 పోస్టులు, పీడీ పోస్టులు 199, అలాగే ఎస్జీటీలు 349, అలాగే పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపాల్ మొత్తం 171 పోస్టులు ఉన్నాయి. పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపాల్ పోస్టులు కూడా కలుపుకొని ఈ 3 171 ఉన్నాయంట. ఈ ఖాళీలన్నీ కూడా డిఎస్ ద్వారా భర్తీ కావాలని తెలిసింది. మరో వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 95,000 మందికి పైగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఒక 95,000 మంది 95,000 పీపుల్ ఒక్క జిల్లాలో ఉన్నారండి ఈ డిఎస్సిలో పోటీ పడేవాళ్ళు. ఓకే, ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే 95,000 మంది ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారంటే యావరేజ్గా అదే చెప్పేది. ప్రతి జిల్లాకి 1,00,000 నుంచి 1,50,000 మంది ఈజీగా ఉంటారు. అంటే పోటీలో ఖచ్చితంగా ఉండేవాళ్ళు 1,00,000 నుంచి 1,50,000 మంది ఈజీగా ఉంటారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.